హాయ్ మామ, వెల్కమ్ టు మన ఛానల్. మన ఛానల్లో మొత్తం డ్రైవింగ్ సిమ్యులేటర్స్ నడుస్తాయి మామ. ఎందుకంటే బేసికల్లీ వీఆర్ డ్రైవర్స్ లవ్ డ్రైవింగ్, రైట్? మీరేం టెన్షన్ పడకండి. మధ్యలో ఫ్లోలో అప్పుడప్పుడు ఇంగ్లీష్ వస్తుంటుంది, అరుదు అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు రాదు, ఒక హై పిచ్లో ఉన్నప్పుడే వస్తుంది. మై ఇంగ్లీష్ బెటర్ దెన్ బ్రిటిష్. మామ, నేను అబ్రాడ్లో జాబ్ చేస్తాను. ఈరోజు సండే మామ, నాకు హాలిడే. మంచిగా మార్నింగ్ లేచి మార్కెట్కి వెళ్ళి 1 కేజీ చికెన్, 2 బీర్లు తీసుకొని వచ్చి మంచిగా అవి ఫ్రై చేసుకొని 2 బీర్లు తాగి శుభ్రంగా తిని పడుకుందాం అనుకున్నా. దిస్ ఈజ్ అవర్ డైలీ షెడ్యూల్, సారీ టుడేస్ షెడ్యూల్. The most vibrant, vocacious, sparkingly, sparingly, captivating and cool. నేను సండే కదా అని ఇంత మంచి ప్రిపరేషన్ ఫ్లోలో నేను ఈరోజు చేసుకుంటే దరిద్రం వచ్చిన కాలింగ్ బెల్ కొట్టి నన్ను ఎట్లా ఇబ్బంది పెట్టిందో చూడండి. హలో అన్నా, ఎక్కడున్నావు? డిస్టర్బ్ చేసినందుకు సారీ, కానీ చాలా అర్జెంటు విషయం ఉంది. చెప్పండి అన్న, ఈరోజు సండే కాబట్టి ఇంట్లోనే కూర్చొని రిలాక్స్ అవుతున్నా, ఏం పని లేదు. చెప్పండి, ఏమన్నా ప్రాబ్లమా? అవునన్నా, కంపెనీకి చాలా అర్జెంట్ హెవీ కార్గో డెలివరీ వచ్చింది. ఈ డెలివరీని ఈరోజే స్టార్ట్ చేయాలి, లేదంటే కంపెనీకి పెద్ద లాస్ వస్తుంది. అన్న, ఆల్రెడీ నాన్ స్టాప్ 1 వీక్ డ్రైవింగ్ చేయించారన్న. మళ్ళీ ఇప్పుడు కూడా డ్రైవింగ్ అంటే సండే రోజు కూడా చాలా కష్టమవుతుంది అన్న, కొంచెం అర్థం చేసుకోండి. నాది కూడా బాడీయే కదా. నాకు కూడా తెలుసన్నా, కానీ ఈ లోడ్ చాలా స్పెషల్. ఇది మామూలు ట్రైలర్ కాదు, చాలా పెద్ద హెవీ కార్గో. దీనిని తీసుకెళ్లడానికి అనుభవం ఉన్న డ్రైవర్ కావాలి. మరి వేరే వాళ్ళని పంపించచ్చు కదా అన్న. నేను డ్రైవర్లో నేను ఒక్కనే ఉన్నానా, కొంచెం అర్థం చేసుకున్నా నా పరిస్థితి కూడా. ఎవరినో పంపించే పనైతే నీకు ఫోన్ చేసేవాణ్ణి కాదు. ఈ రూట్లో నువ్వు చాలాసార్లు హెవీ లోడ్లు తీసుకెళ్లావు. నీ మీదే మాకు నమ్మకం ఉంది. నమ్మకం ఏందన్నా? ఎవరు లేక నాకు కాల్ చేస్తున్నారా మీరు? నాకు అర్థం కావట్లేదు. ఉన్నది ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుంటే ఏందన్న నాకు ఈ టార్చర్? అసలు ఆ కార్గోలో ఏముందో అదన్నా చెప్పండి అన్నా. నేనిప్పుడే చెప్పినా నువ్వు నమ్మవు. యార్డ్కి వచ్చి చూసిన తర్వాతే తెలుస్తుంది. అంత పెద్ద కార్గో ఇది. పోలీస్ ఎస్కాట్ కూడా రెడీ చేస్తున్నారు. సరే అన్న, ఏదో ఒకటి చేసి నా బాధ నేను వస్తలేండి. భగవంతుడా. సరే, అంత పెద్ద మేనేజర్ మనకు చెప్పిన తర్వాత వెయిట్ చేయడం బాగుండదు కదా అని చెప్పేసి ఆ పోస్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి నేను గోడౌన్కి వెళ్దామని కార్ తీసి జర్నీ స్టార్ట్ చేశాను. కానీ ఈ జర్నీ హైలైట్ బాగుంటుంది. ఇది హైలైట్ బాగుంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్. ఇదే మామ మన కార్గో, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫోన్ చేసి అర్జెంట్ అంటే నేను ఏదో అనుకున్నా. వీడు ఇంత పెద్ద బండరైనా తల మీద వేస్తాడని నాకు తెలియదు. ఒకసారి అయితే మనం ఆ ట్రక్ ఫుల్ కండిషన్లో ఉందో చెక్ చేసుకుందాం, లేకపోతే దారిలో మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అది చూడండి ఎంత పెద్దగా ఉందో. దాన్ని మనం తీసుకెళ్లే లోపు మనకి పైనుంచి కింది దాకా దుల తీరిపోతుంది. చూడండి ఆ కంటైనర్, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ వెహికల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. పోలీస్ ఎస్కార్డ్ అంటే నేను ఏదో అనుకున్నా, వాడు సర్వీస్ బండి పెట్టిండి వెనక. అర్జెంట్ అంటే నేను నార్మల్ది అనుకున్నా, కానీ ఇంత పెద్దదని నాకు తెలియదు. ఇంకేం చేస్తాం, వచ్చినాం కదా, ఎట్లనైనా సేఫ్గా డెలివరీ చేయాలి. సో మనకి రూట్ మ్యాప్ అయితే మొత్తం డీటెయిల్గా అదే చూపిస్తుంది మామ. అక్కడ మనకు చూపిస్తుంది కదా రూట్ మ్యాప్. ఆ రూట్ మ్యాప్ని చూసుకుంటే నిమ్మలంగా ఫాలో కావాలి. సరే, చిన్నగా బండి అయితే మూవ్ చేద్దాం. స్లోగా తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే అంత పెద్ద కంటైనర్ ఏడ గిత్త డ్యామేజ్ అయినా కూడా వాడు ఎమ్మటి నాకు ఇండియాకి ఒక టికెట్ వేస్తాడు. కానీ ఇంకొక 3-4 సంవత్సరాలు చేస్తే అయిపోతుంది. ఇక కొంచెం సేవింగ్స్ చేసుకొని వచ్చినామంటే అక్కడనే ఏదన్నా బండి పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులు అని చెప్పి ఇక్కడ డ్రైవర్ జాబ్ చేశాను చెప్పు. కొంచెం టర్న్ తీసుకుందాం, కొంచెం ముందుకు. నేను ఇంత పెద్ద వెహికల్ పోయినా కూడా వాడు చూడు ఎట్లా ఒక రారన్లు కొడుతున్నావు. అసలు కదలని కూడా కదలరు మామ, అంత నెగ్లెక్ట్గా ఉంటారు. ఇది టర్నింగ్, పెద్ద టర్నింగ్, ఇది గిత్తత ఉంటుంది. ఇప్పుడు నేను ఆడ టర్నింగ్ చేయాలంటే నాకు తిత్తి కారుతుంది. చిన్నగా చూసుకుందాం. ఓకే స్ట్రైట్ చేద్దాం, వెళ్తుంది. మీకు పైనుంచి ఒక వ్యూ చూపిస్తా చూడండి మా ఎంత ఉందో. కొంచెం టచ్ అయినా అయిపోతుంది అంత. రే రాకరా అనుకుంటూనే ఉన్నా ఏదో తేడా కొట్టబోతుందిరా అని అనుకున్నా, కొట్టేసింది. అంతే, దరిద్రాలు మనకు ముందే ఇంటిమేషన్ ఇస్తాయి, కానీ అర్థం చేసుకోము. మనిషిని తల్లి అర్థం కాలే. ఏం చేస్తాం, మా ఓనర్ గడ పెనాల్టీ కట్టేస్తాడు. కానీ ఇప్పుడు ఎలాగైనా మనం ఈ సిటీ నుంచి తప్పించుకోవాలి తొందరగా, లేకపోతే ఇంకా ఎన్ని కార్లు గుద్దాల్సి వస్తుందో నాకైతే క్లారిటీ లేదు. వాళ్ళు వచ్చేది అట్లనే ఉంటుంది, మనం పోయేది అట్లనే ఉంటుంది. కానీ మనకి ఇక్కడ టైంకి డెలివరీ చేయాలి. కానీ ఇంత చిన్న రూట్లో డ్రైవర్ జాబ్ చేయడము, ఈ లోడ్ని తీసుకుపోవడం అనేది మామూలు మ్యాటర్ కాదు మామ.
ఇంకో చూడండి చుట్టూ సర్కిల్ కూడా వచ్చింది. మనం ఒకసారి పైకి మ్యాప్ వేసుకుందాం. ఇది ఇప్పుడు మనం స్లోగా చూసుకుంటూ వెళ్ళాలి. సర్కిల్ కాబట్టి చుట్టూ తిప్పుతాం. చుట్టూ తిప్పినప్పుడు మళ్ళీ దానికి దాకింది అనుకో లేనిపోని తలకాయ నొప్పులు అన్నీ అయితే ఆల్రెడీ ఒకటి తలిగింది మనకి. చిన్నగా చూసుకుంటూ మలుపుకుంటూ పోవాలి. ఓకే, కొంచెం 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 లెఫ్ట్ తీసుకుందాం, తిప్పుదాం. కానీ చూడండి అసలు అది ఎంత పెద్దగా ఉందో. దాన్ని తిప్పాలంటే మాకు తిత్తే అవుతుంది అసలు. అది క్రాస్ చేయలేకపోతున్నాం అసలు. ఒక లోడ్, ఇంత పెద్ద లోడు. అసలు ఈ సిటీ నుంచి కనెక్టివిటీ ఇక్కడ కూడా అట్లనే ఉంది మామ. అసలు సిటీ నుంచి ఇవ్వద్దు, లేనిపోయిన యాక్సిడెంట్లు అవుతాయి. అరే నీ అబ్బా. సారీ ఇందాక మాత్రం వాందే మామ తప్పు. వాడు లేకపోతే ఇంత రచ్చ కాకపోతుండే. సరే మళ్ళీ ఇంకో టర్నింగ్ వచ్చింది, చూసుకుంటూ వెళ్దాం. అరే ఇందాక ఒకరిని గుద్దినా, మళ్ళీ నువ్వేందిరా మధ్యలో? కొంచెం జరగవచ్చు కదరా నాకు. ఆ పోల్కి గుద్దేస్తాం ఇప్పుడు. నాకు తెలిసి ఆ పోల్కి వెళ్ళైనా కొట్టేస్తాం, ఎందుకంటే లేకపోతే బండి మళ్ళీ. ఇప్పుడు అట్లా చిన్నవి వచ్చినాయి తీసేసేయాలి, ఇక తప్పదు. ఎందుకంటే ఈ సింగిల్ రూట్లో మనం ఇంతకంటే మంచిగా తోలలేదు. ఆ గిల్లలు చూడ ఎంత పెద్దగా ఉన్నాయో, చూసినా భయం అవుతుంది. ఆ గిల్లల కింద ఏ కారు వచ్చినా కూడా తలకాయ నొప్పారా నాయన. మామ ఫుల్ టెన్షన్లో ఉన్నా మామ, ఎట్లనైనా దీన్ని డెలివరీ చేయాలని. సరే ఒక 2-3 పాటలన్నీ ఎన్నుకుంటూ పోదాం, కొంచెం ఊపన్న వస్తుంది. ఇక్కడ పాటలు కాకుండా మన పాటలు ఎన్నుకుంటూ పోదాం. ఆఖరికి నన్ను ఆ రేడియో కూడా ఆడుకుంటుంది మామ. నా వైపుకు తగ్గట్టు పాట ఏమంటే ఆ పాట ఇచ్చింది. సరే ఈ అన్న వదిలేసే, మంచి బీటున్న సాంగ్ అన్న పెట్టుకుందాం. వామ్మో, ఇదెక్కడ ప్లేలిస్ట్ రా నాయన, నాకు ఏ బీట్ వద్దురా నాయన. ఫస్ట్ మనం ఈ కార్గోని డెలివరీ చేసి ఇంటికి పోదాం రా, లేకపోతే నాకు మనశ్శాంతి అనేది లేదు. ఇందాక నుంచి తోలుకుంటూ వస్తున్నాను. దాదాపు 45 మినిట్స్ నుంచి తోలుతున్నా, ఇంకా డెస్టినేషన్ వస్తలేదు. వాడేమో దగ్గర అన్నాడు, కానీ పోతుంటే జర్నీ కనపడుతూనే ఉంది, కానీ ఇంకా దగ్గరనే ముచ్చటైతే వస్తలేదు. ఫస్ట్ జీపీఎస్ ఆన్ చేసి లొకేషన్ చెక్ చేసుకుందాం, అసలు కరెక్ట్ రూట్లోనే పోతున్నానా లేకపోతే అడ్డదారి దొక్కినా అని. మన రూట్ అయితే కరెక్టే ఉంది మామ. నాకు తెలిసి ఇంకొక 2-3 మినిట్స్లో మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఒక 5 కిలోమీటర్స్ ఉంది అంతే. అంత లాంగ్ డిస్టెన్స్లోనే మనం ఉన్నాం. తొందరగా దీన్ని డెలివరీ చేసేద్దాం. ఈ సింగిల్ రోడ్లో కొంచెం అటు ఇటు అయినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. వెంటనే వస్తూనే ఉన్నారు అని ఏం చెప్తాం మామ. చూడండి ఒక సైడ్ ఎండ, అసలు ఏం అవుపిస్తలేదు తోలుతున్నా కూడా. వచ్చేవాడేమో నార్మల్గా రావట్లేడు, ఒకటేసారి స్పీడ్గా వచ్చేస్తుండు. అసలు స్టీరింగ్ కూడా ఎట్లా తిప్పాలో అర్థం కావట్లేదు, కంట్రోల్ కావట్లేదు మామ కొన్ని సిచ్యువేషన్స్లో అయితే. ఈ సింగిల్ రోడ్ ఇంత పెద్ద కార్గో ఇచ్చి నాకు ఈ సింగిల్ రోడ్లో డెలివరీ చేయమంటే ఎంత రిస్క్ అవుతుంది. సరే నేను దీంట్లో కూర్చున్నా కూడా నాకేం కాదు, అట్లా పోయే ఓలాగాళ్ళ వల్ల చాలా డ్యామేజెస్ అవుతాయి. సో మనం అయితే టర్న్ అయిపోతాం. నాకు తెలిసి ఇదే అనుకుంటా మనం స్ట్రైట్గా వెళ్ళాల్సిన రూటు. ఈ డెస్టినేషన్ మనకి ఏరియాలోనే ఉంది, కానీ ఇంత దూరం వచ్చేసి ఇంత దూరం మంచిగా రోడ్డు తీసుకొచ్చి హైవేలో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే సింగిల్ రోడ్ మీద మనం అయితే పోతున్నాం. ఇదేనా? ఇదేంది మామ, ఇక్కడ ఏదో సబ్ స్టేషన్ ఉంది. నాకు తెలిసి ఇక్కడే అనుకుంటా మనం డెలివరీ చేయాల్సింది వెహికల్. ఒకసారి లెఫ్ట్ సైడ్ చూద్దాం మనం. కంటైనర్ రైట్ అక్కడ ఉంది చూడు మామ. మనమైతే తిప్పేసుకున్నాం బండిని. మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం తాకుతుంది అట్టుంది. ఓకే రైట్. ఆ సర్వీస్ కార్లో చూడు, ఆ సర్వీస్ కారు ఏం చేయడు మామ, ఎమ్మట వస్తాడు అంతే. అది మళ్ళీ అది పోలీస్ ఎస్కార్డ్ అంట. ఇప్పుడు మనం తీసుకెళ్ళి వెహికల్ అక్కడ పార్క్ చేయాలి. అక్కడ పార్క్ చేసేటప్పుడు కొంచెం మిస్ మ్యాచ్ అయినా కూడా అది పార్కింగ్ తీసుకోదు అనమాట. కరెక్ట్ అక్కడ పార్క్ చేసేయాలి. అక్కడ పార్క్ చేసిన తర్వాత మనం దిగేసి ఆ హౌలేగానికి ఫోన్ చేసి అరే డెలివరీ చేసేసినారు అని చెప్పి మనం జంప్. మామ కార్గో అయితే సక్సెస్ఫుల్గా డెలివరీ అయితే చేసేసినాం మామ. కానీ ఈరోజు వీక్ ఆఫ్ అనుకుంటే ఆ వీక్ ఆఫ్ కూడా గంగలో కలిసిపోయింది.
ఏముంది ఇంకా మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ నేను వారం రోజులు మళ్ళీ లోడ్కి పోవడమే. మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తా. స్టే ట్యూన్. ఓకే బాయ్.